సాధారణంగా కామన్ ఎడ్యుకేషన్ అది తీసుకుంటూ ఏ రకమైనటువంటి ఆరోగ్య మానసిక సమస్యలు లేనటువంటి వాళ్ళకి 12 ఏళ్ళు వచ్చే వరకు జాతకాలు చూపెట్టడం అవసరం లేదు. ఎందుకనంటే ప్రకృతి పరంగా 12వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం మధ్యలో మానసిక శారీరక మెచ్యూరిటీ వస్తుంది మనకి, పరిణితి. అంతే కదా? అంతే సార్. అంతవరకు మన కామన్గా వెళుతూ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 15 సంవత్సరాల వరకు అన్నీ నేర్పమంటారు. 15 దగ్గర సెలక్షన్ ఉంటుంది, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి, డిగ్రీ నుంచి. అయితే కొంతమందిలో ఎదుగుదలలో మార్పులు, మానసిక వికాసంలో మార్పులు, మనం దైనందిన జీవితంలో వచ్చేటువంటి మార్పులు, కొన్ని లోపాలు ఉంటాయి చిన్నపిల్లలకి. అటువంటి వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి ఏ వయసులో అయినా చూడొచ్చు. చూసి ఆ రుగ్మతలు ఏమిటో మనం తెలుసుకుని గమనించి వాళ్ళకి సూచనలు ఇస్తే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి తల్లిదండ్రులకి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు చాలామందికి కర్మరోగాలని వింటుంటాం సార్. అవి నిజంగానే ఉంటాయా సార్? ఏవి కర్మరోగాలు అంటే కొంతమంది బ్రెయిన్ స్ట్రోకు, పక్షవాతం, కొన్ని దీర్ఘకాలిక రోగాల వల్ల బాధపడుతూ ఉంటారు సార్. అవును, వీడికి కర్మరోగం ఉందిరా, ఇట్లా అయిపోతున్నాడు వీడు అని అంటుంటారు. అంటే ఇక్కడ ఏమిటంటే ఏదైతే మన అంచనాకి దొరకదో దాన్ని మన పూర్వం నుంచి వచ్చేటువంటిది వీడి కర్మరా అన్నారు. నేను మొట్టమొదట చెప్పాను, నేను మన ప్రణాళికకి కారణం కర్మ అని చెప్పాను నేను. కర్మ అంటే మనం చేసినటువంటిది పని. దీన్ని ఆధ్యాత్మికంగా చూస్తే మనం కొన్ని మన కారణం లేకుండానే మనకు వచ్చి పడుతున్నాయి. ఎస్. అంటే పుట్టుకతోటే ఒకళ్ళు పోలియోతోటి పుట్టాడు అనుకుందాం, లేకపోతే అంధుడుగా పుట్టాడు, లేకపోతే మూగవాడిగా పుట్టాడు. ఇతను ఏ తప్పు చేశాడని చెప్పేసి అలా పుట్టాడు. అతను హెరిడిటరీ కాదు, అంటే తల్లిదండ్రుల వల్ల కాదు. ఏవో చెప్తారు కారణాలు. ఇప్పుడు సైన్స్ కారణాలు ఏం చెప్తున్నారంటే దగ్గర మేనరకం అయితే ఏదో ఒకటి వస్తుందని. కాదు, వేరే వేరే ఎక్కడి నుంచి వచ్చి పుట్టారు. వాళ్ళు అంతా బలంగా ఉన్నారు, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. కానీ పుట్టినటువంటి బిడ్డకి ఏదో ఒక లోపం ఉంది. దానికి కారణం ఏమిటి? అక్కడ మన భారతీయ సనాతన ధర్మంలో ఈ కర్మ అనేటువంటిది ప్రవేశించింది. అంటే దానికి కారణం ఏంటో మనకు తెలియదు. అందరూ బాగానే పుట్టారు, వాడే అట్లా పుట్టినాడు. ఎందుకు పుట్టాడు అంటే ఏదో కారణం ఉంది, అది కర్మ. అది అంటే క్యారీ ఫార్వర్డ్, ప్రారంధం నుంచి వస్తుంది. అదన అవలక్షణము క్యారీ అవుతోంది. దాంతో అతని జీవితాన్ని కొన్నిటిని కోల్పోయి కొన్నిటిని పొంది కొనసాగించాలి. అది కర్మ. ఆ కర్మ ప్రకారం మనం అనుభవించాలి అనేటువంటి సిద్ధాంతం ఏర్పడింది. అది వాస్తవమే. అయితే దాని లోతుల్లోకి వెళ్ళి మనం చర్చించుకుంటే అది చాలా ఉంటుంది. అయితే మనం ఎక్కడైతే మనం తెలుసుకోలేనటువంటి మన పరిధికి దాటిపోయిన అంశం ఉంటుందో దాన్ని కర్మకి, దేవుడికి ముడిపెడతాం మనం. ఇంకో విషయం సార్, ఇప్పుడు అతను ఈ కర్మరోగాల వల్ల బాధపడుతూ ఉంటాడు. ఒక టైం వచ్చేసరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందా సార్? అది తగ్గిపోతుందా అంటున్నా. అది చెప్తుంది ఈ రేఖలు. అదే సార్, అదే ఏ రేఖ చెప్తుంది మనకు దీంట్లో? అదే ఏ రేఖ మీద వచ్చింది అది? అంటే జీవితం శరీరం మీద వచ్చిందా, బుద్ధిలో వచ్చిందా, బ్రెయిన్కి వచ్చింది అనుకో. బ్రెయిన్లో సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కడో శిరోరేఖ మీద, జీవిత రేఖ మీద చెప్పుద్ది ఇది. అది అక్కడే ఉండి తర్వాత మళ్ళీ సరి అయిపోతుంది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్ అయిపోతుంది. లేకపోతే అది కొనసాగుతుంది అనుకోండి, అది ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం అది కొనసాగుతూనే ఉంటుంది, చూపెడుతుంది దీంట్లో. అది చెప్పచ్చు. అదే మీరు మీ దగ్గరకు వస్తే మీరు దానికి రెమెడీ ఇస్తారా సార్? రెమెడీ అంటే మనం భౌతికంగా చేసుకునేటువంటి రెమెడీ, మందులు వాడటం ఇవి. ఓకే. మానసికంగా చేసేటువంటి సాధన. ఇంకోటి ఆధ్యాత్మికంగా, అంటే మనకు తెలియని శక్తి ఏదో ఉందనుకున్నాము కదా, ఆ శక్తిని మనం పంచభూతాలు నవగ్రహాలతోటి ముడిపెట్టాం కదా, వాటికి చెందిన క్రియ. అది మనమే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు. పిల్లలకైతే తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు మనకు ఉన్న అరచేతిలో 4 రేఖలు కాకుండా, అంటే ఇప్పుడు ఈ హృదయ రేఖ, శిరోరేఖ, జీవిత రేఖ, అదృష్ట రేఖ, ఈ 4 రేఖలు కాకుండా బుధ రేఖ, రవిరేఖ,
అని రెండు ఉంటాయి సార్. ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. శుక్రవంక రేఖ ఇంకా ఉన్నాయి. ఇది ధనరేఖ, ఇప్పుడు అదృష్ట రేఖని ధనరేఖ అని కూడా అంటారంట సార్. ధనరేఖ, భాగ్యరేఖ, యోగరేఖ 4 పేర్లు ఉన్నాయి. అదే సార్. అదృష్ట రేఖకి 4 పేర్లు. బుధరేఖ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? బుధరేఖ అంటే ఇది బుధవేలు, చిటికిన వేలు అన్నాక బుధస్థానం అన్నాను కదా. అవును సార్. ఇక్కడ అరచేతిలో ఇక్కడ ఎక్కడైనా ప్రారంభమయ్యి ఓకే సార్. బుధస్థానం వైపు వెళితే దాన్ని బుధరేఖ అంటాం. ఓకే. అంటే సాధారణంగా బుధుడు బుద్ధికి, జ్ఞానానికి, వాణిజ్యానికి, అంటే లాజిక్ తెలియాలి. వ్యాపారం చేయాలంటే లాజిక్ తెలియాలి. లాజిక్ ఎస్ సార్. అంటే వస్తువు వ్యాపారం చేయాలంటే ఇచ్చి పుచ్చుకోవటంలో, దాంట్లో లావాదేవీలు జరపటంలో లాజిక్ తెలియాలి. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుద్ధుడు, వ్యాపార భావాన్ని. అంచేత ఇక్కడ బయలుదేరి ఈ బుధరేఖ ఉంటే, స్పష్టంగా ఉంటే వాళ్ళు వ్యాపారంలో, బ్యాంకింగ్ రంగంలో, ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళు నిష్ణాతులై ఉండి, అంటే లాభము నష్టము అంచనా వేయగల సామర్థ్యం ఉండి, దాని చక్కని వ్యాపార దృక్పథంతో వాళ్ళు జీవిస్తారు. అంచేత వాళ్ళు వ్యాపారాన్ని కొనసాగించి వృద్ధిలోకి తీసుకెళ్ళగలరు అని బుధరేఖ గురించి చెప్తాను.